బెస్ట్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు అసలు. దారుణం కాలం వస్తున్నాయి గాయస్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాడు వ్లాగ్స్. ఇదైతే మన ఫస్ట్ పెద్ద వ్లాగ్. అంటే ఇప్పటిదాకా అన్ని చిన్న వ్లాగ్లు చేసినాం కదా, సో ఇది మన ఫస్ట్ పెద్ద వ్లాగ్ అన్నమాట. మనం సో ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి జెండా ఎగరేసిన తర్వాత ఫస్ట్ వాటర్ ఫాల్ పోదాం అనుకున్నాం, కానీ కుదురుతలేదు. ఇక్కడ దగ్గరలో హిల్ స్టేషన్ ఒకటి ఉన్నది, ట్రెండింగ్ నడుస్తుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో మీకు చూపిస్తా, మీరు చూడండి. లెట్స్ గో. జాబ్ రావడం అంటే మాటలా మరి, ఎందుకంటే వాళ్ళందరినీ మాట్లాడాలి. ఓకే, వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆసిఫాబాద్ టు కాగజ్ నగర్ దగ్గరలో ఉన్నదంట హిల్ స్టేషన్. సో మీకు వెళ్ళిన తర్వాత లొకేషన్ కూడా చెప్తా. యాక్చువల్గా నాకు తెలిసి ఇది మంచిగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరు అదేందో గైస్, ఈ లాంగ్ బ్లాగ్స్ పెడితే కష్టమే. ఎందుకంటే లోడ వాగుతూనే ఉండాలి. మనకేమో మాటలు రావు సరిగ్గా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా గాయస్? యాక్చువల్గా కెమెరాలో 1% ఛార్జింగ్ ఉంది. అంటే లైక్ దీనిలో 1% అంటే లైక్ అవి 3 చూపిస్తుంది. 3% ఇది ఫుల్ ఉంటే. సో ఇప్పుడు 1% ఉంది. అది ఎంతసేపు అవుతుందో మనకు కూడా తెలియదు. ఇంకో బ్యాటరీలో ఛార్జింగ్ ఉందో లేదో కూడా తెలియదు. ఈ రికార్డ్ కాకపోతే నా ఫోన్లో చిన్న చిన్న క్లిప్స్ తీసి పెడతాను, చూడండి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? బాబా బాగా డేంజర్ ఉన్న రోడ్ అయితే. నేను అక్షరాలకు ఏం చెప్తా అంటే, కొంచెం చూసుకొని మెల్లగా తాగి రాకండి, తాగకుండా రండి. ఎంజాయ్ చేయాలని. తాగితేనే ఎంజాయ్ అవుతుంది అంటే గిట్ట అది కావాలంటే ఇంటికాడ కూర్చొని తాక్కోండి గాయస్. గింత దూరం వచ్చి తాగితే ఏముంటుంది? సరే వచ్చిర్రు, తాగి కింద పడ్డరు, అయిపోయి ఇంకేటన్నా బయటికి పోతారు ఎప్పుడన్నా. సో మంచిగా నేను ఏం చెప్తా అంటే, తాగకుండా రావాలి, ఎంజాయ్ చేయాలి. ఇంటికి పోయినాక కూర్చొని తాగాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాగజ్ నగర్ నుంచి ఒక 18 కిలోమీటర్స్ సిర్పూర్కి వచ్చేస్తారు. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఫారెస్ట్ రూట్ ఉంటుంది. బైక్స్ వెళ్తాయి, కార్లు కూడా వెళ్తాయి గైస్. ఈజీగా వెళ్ళిపోవచ్చు 5 కిలోమీటర్స్. ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది. 5 కిలోమీటర్స్ తర్వాత బైక్ పార్క్ చేసేసి మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. దారుణం కాలం వస్తున్నాయి గాయస్. వస్తున్నా వచ్చేస్తున్నా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు అసలు కాళ్ళు జారుతానే, గ్రిప్ లేకపోతే అస్సలు రాలేము ఇటు. ఇక మావాడు కూడా ఆయన ఉన్నాడు, అమ్మతోడు. మెల్లరా ఇంత కష్టపడి ఎక్కితే మనకు ఒక తోపు లొకేషన్ కనబడ్డది అనుకో, బెస్ట్ సాటిస్ఫాక్షన్. సో మనమైతే ఎక్కుతున్నాం, అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసినాం. కాళ్ళు వస్తున్నాయి. అమ్మా ఎవరు మాట్లాడారు నా ఫస్ట్ బ్లాగు మామూలు లేదు. బికాజ్ అడ్వాంటేజ్ ఉంది, కాళ్ళు వస్తున్నాయి, ఎక్కలేక పెట్టి ఉన్నోళ్ళే రావాలి అంతే. లొకేషన్ వచ్చేసింది గాయస్. దారుణం కాళ్ళు పని.
ఇంత దిగురా